టెన్షన్, వాళ్ళపై జగన్ సీరియస్. ఇన్నాళ్ళు కాస్త సైలెంట్ గా ఉన్న వైసీపీ బాస్ ఇప్పుడు సడన్ గా టాప్ గేర్ ఎందుకు మార్చారు? 2 నెలల క్రితం ఆయన పెట్టిన టార్గెట్ ఏమైంది? నాయకులు ఆ టార్గెట్ ను ఎందుకు లైట్ తీసుకున్నారు? ఇప్పుడు వైసీపీ పెద్దల గుండెల్లో రైలు పరిగెత్తడానికి కారణం ఏంటి? అసలు తాడేపల్లిలో ఏం జరుగుతుంది? రాజకీయాల్లో టైమింగ్ ఎంత ముఖ్యమో క్యాడర్ ను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. రాబోయే ఎన్నికలకు పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి మళ్లీ స్ట్రాంగ్ చేయడానికి 2 నెలల క్రితం జిల్లాల ఇన్ఛార్జీలకు జగన్ కొన్ని టార్గెట్లు ఫిక్స్ చేశారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన పాత నేతలను తిరిగి వెనక్కి తేవాలి, ప్రస్తుతం ఉన్న కార్యకర్తలను యాక్టివ్ చేయాలి. ఇది జగన్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్. కానీ పార్టీ నేతలు ఏం చేశారు? అధినేత ఆదేశాలను గాలికి వదిలేశారు. పార్టీ పెద్దలు ఇస్తున్న పిలుపు మేరకు చేయాల్సిన కార్యక్రమాలను కూడా ఏదో తూతూ మంత్రంగా ముక్కుబడిగా చేస్తూ మమ అనిపిస్తున్నారు. మనసు మార్చుకుని పార్టీలోకి వస్తామంటున్న నాయకులను తిరిగి చేర్చుకోవడంలో కూడా సీనియర్లు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. దీంతో జగన్ ఆగ్రహం కట్టలు తెంచుకుందని తాడేపల్లి వర్గాల టాక్. ఇక్కడ మరో అసలు విషయం ఏంటంటే 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు అన్న తీవ్ర ఆవేదన కార్యకర్తల్లో ఉంది. ఇప్పుడు వారి దగ్గరికి వెళ్లి భరోసా కల్పించాల్సింది పోయి నాయకులు ఇంకా గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు నాయకులకు మధ్య ఆ గ్యాప్ అలానే కొనసాగుతుంది. ఈ విషయంపై ఇంటెలిజెన్స్ మరియు గ్రౌండ్ రిపోర్ట్స్ చూసిన జగన్ నాయకుల వ్యవహార శైలిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా అయితే ఎలా అంటూ కీలక నాయకులపై తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ క్లాస్ పీకినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి క్యాడర్ ను యాక్టివ్ చేయాలంటే ఇలాంటి మొండి నాయకులకు పగ్గాలు వేయక తప్పదని, టార్గెట్లు రీచ్ అవ్వకపోతే కఠిన నిర్ణయాలు తప్పవని జగన్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మరి జగన్ ఫైర్ అవ్వడంతో అయినా వైసీపీ నేతల తీరు మారుతుందా? కార్యకర్తలకు నాయకులకు మధ్య ఉన్న గ్యాప్ తగ్గుతుందా? మీరేమనుకుంటున్నారు?